డీఎస్సీపై విష ప్రచారాలు పనిచేయకపోవడంతో వైసీపీ చివరకు కులం కార్డు బయటకు తీసిందని టీడీపీ ఎమ్మెల్సీ రామగోపాల్ రెడ్డి మండిపడ్డారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల్లో అధిక శాతం కమ్మ సామాజిక వర్గానికే ఇచ్చారంటూ నీచ ప్రచారానికి దిగజారని దుయ్యబట్టారు. కులం పేరుతో రాజకీయాలు చేయడం వైసీపీ డీఎన్ఏలోనే ఉందని విమర్శించారు. ఏదైనా సరే ఒక అబద్ధాన్ని నిజం చేయాలని మీ తాపత్రయానికి మీకు ఆస్కార్ అవార్డు కంటే ఇంకా పెద్దదేమనున్నా కూడా ఇవ్వచ్చు. ఆ రోజు 36 మందికి ప్రమోషన్లు ఇస్తే దాంట్లో కమ్మ అధికారి ఉండేది ఒకరు, మిగతా 35 మంది మిగతా అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఈ 36 మంది పేర్లు ఇవి. ఈ కుల విధం చెప్పినా కూడా మీరు అనుకోకుండా ఎన్నికల ఆఖరి రోజు వరకు కూడా ఇదే మాట మాట్లాడి ప్రజలలో ఒక విష ప్రచారాన్ని మీరు నాటడం జరిగింది. ఈ రోజు కూడా డిఎస్సీలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మెరిటోరియస్ స్పోర్ట్స్ కోటాలో 342 మందికి ఇస్తే ఓసీలకు అంటే అగ్రవర్ణాలకు ఇచ్చింది 42 ఉద్యోగాలు అయితే మీరు మొత్తం కమ్మోళ్ళకి ఇచ్చినారని చెప్పి అడ్డదిడ్డంగా వాదన చేస్తున్నారు. ఈ ఓసీలకు ఇచ్చిన 42 ఉద్యోగాలు కూడా మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన యువతకు 16 ఉద్యోగాలు, రెడ్డి సామాజిక వర్గానికి 10, కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారికి 9, వైశ్యులకు 2, క్షత్రియులకు 2, బ్రాహ్మణులకు 2, ముస్లింకు 1 ఇవ్వడం జరిగింది. మేము రాసుకునే లెక్కలు కాదు ఇవి. వాస్తవాలు ఇంత పచ్చిగా ఉంటే మీరు మీ పేపర్లో గోడల మధ్యలో కూర్చొని ఈ మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీ దగ్గర ఉన్న లెక్కలు మీకు తెలుసు ఈ వాస్తవాలని, కానీ రాష్ట్రంలో అశాంతి నెలకొల్పాలా, యువతలో అలజడి లేపాలా అనే మీ ఆకాంక్షలు ఈ జీవితంలో ఎప్పుడు కూడా నెరవేరమనే విషయాన్ని గమనించుకోవాలా.